అమన్గల్ మండలం కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ అంటే రేవంత్ రెడ్డికి పక్కల విలేజ్ మాది. జూబ్లీస్ ప్రచారం కోసం వచ్చేసినండి. ఎందుకంటే మాకు టీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం, ఆయన చేసిన సేవలు కానీ ఒక 20 ఏళ్ల క్రితం చూసుకుంటే మన తెలంగాణలో ఏం లేదండి. తెలంగాణలో ఏది లేదు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఏమేమి కావాలో అన్ని అందుబాటులోకి వచ్చినాయి. డెవలప్మెంట్ కానీ అన్ని విధాలుగా మంచిగా ఉందని చెప్పేసి ఒక 3-4 డేస్ నుండి ఇక్కడ ప్రచారం చేస్తున్నాం జూబ్లీస్ ఏరియాలో యువకులు మేము. కేసీఆర్ అప్పు చేసిపోయిండు, తెలంగాణ నిండా ముంచినాడు రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. అన్న అప్పు చేసిన అంటారు, అది అప్పులు ఎందుకైనా అంత పెద్ద కాళేశ్వరం కట్టిండు, సెక్రటరీ కట్టిండు, అప్పులు అని ఇట్లా వీళ్ళు బదలాం చేస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక 500 కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిండు? ఇంతవరకు ఏం డెవలప్మెంట్ లేదు. కరెక్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా ఎవరికో ఒకరికి 100 మంది ఉంటే ఒక్కరికి ఇచ్చి నేను మొత్తం సేవ్ చేసినట్టు అది తప్పు కదన్నా. జూబ్లీహిల్స్ అంటే ఇప్పుడైతే ప్రజెంట్లీ బీఆర్ఎస్ పార్టీకి గట్టిగా ఉందన్న, గట్టి పోటీని ఇస్తుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ అనే అభ్యర్థిని కూడా ఎంతమంది నవీన్ యాదవ్లు వచ్చినా ఇక్కడ గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. జూబ్లీహిల్స్ గడ్డ బీఆర్ఎస్ పార్టీ అడ్డా. అయ్యో వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే, వాళ్ళు చెప్పుకుంటే సరిపోతుంది అన్న. ప్రజలకు తెలియదా? ఇక్కడ ఉండే ప్రజలకు తెలియదా ఎవరు ఏందనేది? కాకపోతే భయపడి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు మేము అట్లా చెప్పురి, వాళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత మాకు అపోజిట్గా చెప్పారు కదా, మీరు డబ్బులు ఇచ్చి కొనేసుకొని మళ్ళీ ఉల్టా చెప్పించుకున్నారు. కానీ అది కాదు, జనాల గుండెల నుండి నిజమైన అనేది రావాలి. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి అయిపోతుంది అంటున్నా. ఎట్లా అయిపోతుందన్నా? నువ్వు ముఖ్యమంత్రి ఉండే ఎట్లా మాట్లాడతావు? నువ్వు ఒక నియోజకవర్గం గెలవకపోతే ఎందుకు ఆఫ్ చేసుకోవాలి నువ్వు? అంటే ఈ యొక్క జూబ్లీహిల్స్ గడ్డ గెలిస్తే నువ్వు ముఖ్యమంత్రి పదవి పోతుందా? నువ్వు కరెక్ట్ చేస్తే నీకు ఎందుకు ఆ భయం అవుతుంది? అధికారంలో ఉన్నాము, కంటోన్మెంట్ లో గెలిపిస్తే కూడా అక్కడ అభివృద్ధి చేసిన 4,000 కోట్ల వరకు అంటు. నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యింది అంతే, నీకు ఓటేస్తేనే మంచి చేస్తావా? ఓటు వేయకపోతే మంచి ప్రజలను పట్టించుకోవా? నువ్వు ముఖ్యమంత్రి అన్నప్పుడు రాష్ట్రాన్ని మొత్తం అందరూ చూసుకోవాలి. ఓటు వేసినా ఓటు వేయకున్నా కానీ అందరినీ సమానంగా చూసుకోవాలి. ఈడ ఓటు వేస్తేనే గెలిపిస్తేనే నేను అన్నీ చేస్తా, మీ రేషన్ కార్డులు బంద్ అవుతాయి, ఇవన్నీ లుచ్చ రాజకీయాలు. అంటే ఆయనకు ఇవన్నీ చిన్నప్పటి నుంచి తెలుసు. ఆ పార్టీకి వెళ్ళి మారడం, ఈ పార్టీకి వెళ్ళి మారడం. మాకు సొంతం వాళ్ళ మామ వాళ్ళ విలేజ్ పక్కల మా విలేజ్ మాడుగుల మండలం మాది. మాడుగుల మండలం కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ మాది. ఆయన చరిత్ర ఏందో అన్నీ మా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి 20 మంది వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నాం మేము. అంటే మేము ఆడికెళ్ళి వచ్చి ఎందుకు ప్రచారం చేస్తున్నాం? దీనివల్ల ఏం న్యాయం జరగట్లేదు కాబట్టి ఇప్పుడు ఈడ మేము మోసపోయినట్టు ఈ ప్రజలు మోసపోవద్దని చెప్పి వచ్చినాం, ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఏం చేస్తారు పాపం? ముఖ్యమంత్రి దగ్గర పైసలు లేవట, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారట, దొంగను చూస్తున్నారు. పైసలు లేవు సరే, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడెట్లున్నాయి పైసలు? సేమ్ అదే పథకాలు నువ్వు కంటిన్యూ చేసినా కానీ అదే మాకు కొంచెం జనాలకు కొంచెం ఇంత అంత బెనిఫిట్ ఉండు కదా. నువ్వు అవి రాకుండా చేసినావు, ఇవి రాకుండా చేసినావు, నువ్వు తులం బంగారం ఇస్తాను చెప్పినావు, అది లేదు, ఏవి లేవు. ఓన్లీ ఫ్రీ బస్సు పెట్టినావు. నేను చూసిగా చేవేళ్ళ రీసెంట్గా యాక్సిడెంట్ ఫ్రీ బస్సు వల్ల అధిక జనాభాకి అది పోయింది. ఏం చేస్తున్నావు చెప్పండి? పొన్నం ప్రభాకర్ అంటుండు కదా, దానికి దీనికి రోడ్డు ప్రమాదం అయితే ఫ్రీ బస్సు దానికి ఏం సంబంధం? నువ్వు లిమిట్ని మించి ఎందుకు ఎక్కించుకోవాలి? రీజనబుల్, నువ్వు లిమిట్ మించి ఎందుకు ఎక్కించుకోవాలి? అవసరం లేదు కదా. నువ్వు చెప్పాలి ఫస్ట్, అది ఇంతే లిమిట్ ఉంది, ఇంతే ఎక్కించుకోవాలని చెప్పి. నువ్వు ఫ్రీ బస్సు పెట్టి ఆడోలో కొట్లాట పెడతావు, ఇంట్లో ఫ్యామిలీలో కొట్లాట పెడతావు. ఉచిత గ్యాస్ అంటారు, ఎవరి కోసం ఉచిత గ్యాస్? కనీసం 100 మంది ఉంటే అలా 10 మంది కూడా ఉచిత గ్యాస్ వస్తలేదు. అంతా ఆగముందన్న. వేస్ట్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేస్ట్. సంవత్సర కాలంలో 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటున్నాడు అన్న. ఆ నోటిఫికేషన్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషనే అన్న, కొత్త ఇచ్చింది ఏం లేదు. ఈయన వచ్చి సిగ్నేచర్ చేసి నేను ఇచ్చినాను ఒప్పుకున్నట్టుండు. అంతేగా జనాలకు తెలుసు, పబ్లిక్ తెలుసు, విద్యార్థులకు తెలుసు, అందరూ తెలుసు ఎవరు వచ్చిర్రు, ఎవరు ఈ ఉద్యోగాలు ఇచ్చిరు అనేది, నోటిఫికేషన్ ఇచ్చిరు అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ జూబ్లీస్ ప్రజలు కూడా పిచ్చోళ్ళు ఏం కాదు, అందరు చదువుకున్న మేధావులే ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్తారని అనుకుంటున్నాం. మంత్రులు మాట్లాడుతున్నాం గొప్పగా, మేము ప్రచారం చేయడానికి మెజారిటీ కోసం ప్రచారం చేస్తున్నాం, ఆల్రెడీ గెలిచేసినాం అంటున్నారు. వాళ్ళు అన్ని అపోహలు అన్నవి. భయపడే వాళ్ళు అంతమంది వస్తున్నారు. భయపడి ఎందుకు భయపడుతున్నారు? అరే మేము ప్రజలలో తిరగలేక మంచిగా చేస్తలేము కాబట్టి విమర్శలు వస్తే ఎక్కడ పడిపోతా అని చెప్పేసి భయం అవుతుంది వాళ్ళకి. ఆ భయాన్ని ఇంకేం చెప్తున్నారు అంటే పొగడతలాగా చెప్పుకుంటున్నారు అంతే తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. మంత్రులు మొత్తం ఇక్కడనే తిరుగుతారు. ఊర్ల పరిస్థితి ఏందే? మన వర్షాలకు ఎట్లుంటే ఊర్లో ఓడలేడన్నా. వర్షాలు వచ్చి కాలువలు, చెరువులు, చెట్లు అన్ని తెగిపోయినా కానీ కనీసం ఎవడు వచ్చి చూసే నాదులు లేడు. వచ్చి మొత్తం జూబ్లీహిల్స్ గడ్డ మీద తిరుగుతారు. ఆ గల్లంగా ఈ గల్లంగా ఓడి తిరుగుతున్నారు. ఇక ఆ పూటకు కొత్త బుచ్చాలు లేక తిరుగుతున్నారు వీళ్ళు. సో ఇప్పుడు రీసెంట్గా మంత్రి పదవి కూడా ఇచ్చినారు కదా అజరుద్దీన్కి, ఎట్లా చూస్తారు? ఇక ఆయన స్వార్థం కోసం ఇచ్చిండా ఇంకా దేనికోసం ఇచ్చిండా అనేది ఎన్నికల కోడ్ పెట్టుకొని ఇచ్చినంటే ఇక వాడి స్వార్థం కోసం ఇచ్చినట్టే. ఇప్పుడు ఇది రీసెంట్గా చూస్తే వాడి స్వార్థం ఉంది కాబట్టి కొంచెం ముస్లిం ఓట్లు రావాలి కాబట్టి హోమ్ మినిస్టర్ పదవి అనేది ఇప్పుడు ఇచ్చిండు ఆయనకు. అది ఇక ఎట్లా కూడా పక్క బీఆర్ఎస్ పార్టీ వస్తుందన్న. జూబ్లీహిల్స్లో మాత్రం పక్క బీఆర్ఎస్ పార్టీ ఎవరితో ఇక్కడ నుండే మన బీఆర్ఎస్ పార్టీకి
శంకరావం పూరిస్తాం. బీఆర్ఎస్ పార్టీ కూడా అంటే ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు. సో ఇంత భారీ ఎత్తున జనాలు రావడము, కేటీఆర్ రోడ్ షోకి ఏం మాట్లాడుతారో వినాలంటూ కూడా జనాలు కూడా ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. సో ఏంటి అసలు? ఇప్పుడు ఈయన మీద విమర్శ, మేము మోసపోయినాం కాబట్టి ఆ మోసాన్ని మళ్ళీ ఇంకోసారి జరగొద్దంటే ఆ పార్టీని భూస్థాపితం చేయాలి. మళ్ళీ 25 సంవత్సరాల వరకు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగు కావాలి. 15 సంవత్సరాలు నేనే ఉంటా అంటాడు కదా. అతను చెప్పుకుంటుండు కానీ ప్రజలకు తెలుస్తుంది కదా ఎవరేందనేది. ఆయన పోయి ఆడ కూర్చున్నాడు, మేము మాలాంటి వ్యక్తులు మాట్లాడితే ఆయన చూస్తలేడు కదా. ప్రజలకు అన్ని సవలతులు జరుగుతున్నాయా జరగట్లేదా అని ఆయనకు తెలుస్తలేదు కదా. అది జూబ్లీ హిల్స్ లో ఏదో మీడియా ముంగట మాట్లాడుతున్న వాళ్ళని ఫోన్ చేసి బెదిరించి వీడియోలు డిలీట్ చేయడం. నేను అదే అంటున్నా. ఇప్పుడు నవీన్ యాదవ్కి ఎవరైతే అపోజిట్ మాట్లాడతారో వాళ్ళని బెదిరించి కాదు, ప్రజల గుండెల నుండి రావాలి నిజమైనది అనేది. వాడు ఏదో మాట్లాడిండు సరే అని బెదిరించి ఏదో అన్న తప్పైంది అది కాదు కావాల్సింది. ప్రజల్లో నిజమైన మేము కేసీఆర్ గట్టి సైనికులు, మేము కేసీఆర్ గులాబీ సైనికులు, మేము ఎవడో బెదిరిస్తే బెదిరిపోవడానికి మేము అల్లాటప్ప కాదు. వాడో గుండె అయితే మేము కూడా గుండెలం అవుతాం. అర్థమైందా? వానికి దగ్గర డబ్బు ఉండొచ్చు, మా దగ్గర డబ్బు లేకుండా వచ్చు, అంతే తేడా. అన్న మాటలు ఇవ్వడని చెప్తాడు అన్న, దాన్ని మాటలు ఇవ్వడని చెప్తారు, దాన్ని నిలబెట్టుకున్నాడు మొగోడు. మేము ఈయనే ఉన్న 20 రోజులు అవుతుంది. కలవకుర్తి కాన్స్టిట్యూన్సీ వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నా అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే వీడు ఎంత లుచ్చ పనులు చేస్తే మేము అంత దూరంకి వెళ్ళి వస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాకు ఎంత బాధ అనిపించి ఇక్కడికి వస్తాం. నేను ప్రజెంట్లీ కార్ డ్రైవింగ్ చేస్తుంటాను. ఎల్బీ నగర్లో ఉంటా ప్రజెంట్లీ. ఇక్కడే ఉండి కార్ డ్రైవింగ్ చేసుకుంటాను. కలవకుర్తి కాన్స్టిట్యూన్సీ మాది, ఆమన్గల్ మండల్. దగ్గర నియోజకవర్గం, దగ్గర సంబంధం. అతనితో పాటు తిరిగిన రోజులు కూడా ఉన్నాయన్న మాకు. అతనితో పాటు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. అతను బర్త్డేకి పోయి విషెస్ చేసిన రోజులు ఉన్నాయి. అన్ని ఉన్నాయన్న మాకు చెప్పుకోవాలంటే. రేవంత్ రెడ్డికి అంత అభిమాని మళ్ళీ ఇటు తిరిగిన అభిమానం అంటే చేసే పనులను బట్టి ఉంటుంది కదన్న. ఏదన్నా ఒక మనిషి మంచుడు అయితే ఆ మనిషి మటు వెళ్తాం, ఒక మనిషి గలీజుడు అయితే వాని దగ్గరికి ఎందుకు పోతాం, మన దగ్గరికి పోము కదా. అయ్యా నేను ఒక 2 years ఉన్నాను. 2 years ఉన్నా. ఎందుకు రావాలనిపించింది రేవంత్ రెడ్డికి వెళ్ళి ఎందుకు రావాలనిపించింది? కేసీఆర్ మీద అభిమానంతో వచ్చిన, ప్రజల చైతన్యాన్ని చూసి వచ్చిన, ప్రజలకు చేసే విధానాన్ని, ప్రజలకు చేసే మంచి పనులను చూసి వచ్చేసిన. बड़े इलेक्शन जो भी है ना साहब टीआरएस की तरफ है, टीआरएस। इसलिए कांग्रेस हमारे कुछ भी नहीं दी साहब। मौजन को इमाम को भी तनख्वाह नहीं दे रही, मौजन को इमाम को भी तनख्वाह नहीं दे रही, और हाईसो स्कीमा निकाल दे रही कांग्रेस। और माइनॉरिटी वालों क्या करे बोलो साहब, लोग क्या करे? एक लेडीज को करे, एक जेंट्स को करे, एक बुढ़े को करे, क्या करे बोलो? अब वो बुढ़ाओं को 4000 देते बोले, वो भी नहीं दे रहे। केसीआर जो स्कीम दिए, केसीआर साहब को वो लोग भगवान समझ के ऐसा सोच रहे हैं कि बोले तो हमारे पहले कांग्रेस को वोट डालते थे हम, अब कहीं को नहीं डाल रहे। ये स्कीम नहीं दे रहे, कुछ नहीं दे रहे बोल के नहीं, वो लोग सही तरीके से देख रहे नहीं, माइनॉरिटी वालों को यूज कर ले रहे। क्या दे रहे स्कीम बताओ? कोई स्कीम नहीं दे रहे वो लोग। वो नाम का मिनिस्टर पद है साहब, उनसे हमारे मतलब क्या है? उनको हमारे 1000 दिन हमारे कुछ करे, ये लोग कांग्रेस वाले कुछ करे, कोई कुछ नहीं करे साहब। इसलिए 99% टीआरएस आता, बीआरएस आता साहब। हरीश राव और केटीआर साहब, केसीआर साहब जो भी अल्हम्दुलिल्लाह अच्छा करे हमारे लोगों को, मराठी वालों को अच्छा करे, हम केसीआर साहब को वोट डालते साहब। ఈ జూబ్లీ హిల్స్ గడ్డ నవీన్ యాదవ్ అడ్డా అంటారు కాంగ్రెస్ వాళ్ళు, మరి దానికి ఏం చెప్తారు? नहीं आयना अड्डा उल्टा आयना देखकर नहीं सर, आयना उनके पास ही रहता अड्डा, हम क्या करेंगे अड्डा ले लेके बोलो आप? आजकल छोटा बच्चा नहीं डर रहा साहब, बड़े लोगों क्या डरते? हमारा वोट है, हम हमारे हिसाब से डालेंगे ना सर वोट, नहीं बराबर ना? हम माइनॉरिटी वालों को जो अच्छा करे उनको डालेंगे ना साहब। अब तो उन्होंने फिलहाल अब आए उन्होंने वो सा सीट नहीं जीते, पहली बार एमएलए खड़े, एमएलए खड़ने के बाद उनको क्या मालूम है बोलो? नहीं वो नए या हमारे मैडम जो है ना, उनको थोड़ा उनके शोहर की तरफ से उनको थोड़ा मालूम था कैसा करना, किधर करना, लोगों को कैसा लेके चलना करना उनको मालूम था। इंशाल्लाह ये मैडम ही आते सर। నవీన్ యాదవ్ గడ్డ కదా ఇది? नहीं आयना अड्डा, हम क्या करेंगे लेके अड्डे होता है ना सर, हम क्या करेंगे बोलो? हम भी इधर, हम लोकल के थे, हम भी बोरा मंडे के थे हम भी, तो हम क्या करेंगे? కూడా లోకల్ అయినట్టు ఇక్కడ नहीं है वो लोग भी वो लोकल के है साहब, नहीं बोल के नहीं बोल रहे हम, लोकल के है, मगर उनको उनकी जगह उनके वोटा है, हमारे जगह हमारे वोटा है।